12 జ్యోతిర్లింగాలు హిందూమతంలో ఎంతో ముఖ్యమైన శివాలయాలు. ప్రతి జ్యోతిర్లింగంలో భగవంతుడు శివుడు స్వయంగా వెలుగుల కాంతి రూపంలో ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. ప్రతి జ్యోతిర్లింగానికి ప్రత్యేకమైన స్థలం, చరిత్ర ఉంది. 12 జ్యోతిర్లింగాలు లొకేషన్లు మరియు వాటి చరిత్ర. మొదటి జ్యోతిర్లింగం సోమనాథ, గుజరాత్. ఇది అత్యంత ప్రాచీనమైన జ్యోతిర్లింగం. చంద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ పూజించినట్లు చెబుతారు. ఆలయం తరచూ విదేశీ ఆక్రమణదారుల చేతిలో ధ్వంసమైంది, కానీ పదే పదే పునర్నిర్మాణం చేయబడింది. రెండోది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ఇది శ్రీశైలం, కర్నూలు జిల్లాలో ఉంది. దీనిని స్వయంభూ శివలింగం అని భావిస్తారు. శివుడు మరియు పార్వతులు తమ కుమారులు కార్తికేయ మరియు గణేశులను కలిసేందుకు ఇక్కడికి వచ్చారని పౌరాణిక కథలు ఉన్నాయి. మూడోది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం భూలోకంలోని ఒక అతి శక్తివంతమైన జ్యోతిర్లింగంగా భావించబడుతుంది. ఈ దేవాలయాన్ని పురాణ కాలంలో ఒక స్థానిక రాజు నిర్మించాడని నమ్ముతారు. 4 ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఖండ్వా, మధ్యప్రదేశ్. ఇది నర్మదా నదీ తీరంలో ఉంది. దీనికి ఓం ఆకారంలో ఉన్న కారణంగా ఓంకారేశ్వర్ అని పేరు వచ్చింది. పురాణాలలో సుదీర్ఘ తపస్సు అనంతరం శివుడు భక్తులకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. 5 కేదార్నాథ్ జ్యోతిర్లింగం, కేదార్, ఉత్తరాఖండ్. కేదార్నాథ్ హిమాలయాలలో అత్యంత ఎత్తైన ఆలయాలలో ఒకటి. పాండవులు తమ పాపక్షయానికి ఇక్కడ శివుడిని ప్రార్థించారని చెబుతారు. శంకరాచార్యులు ఈ ఆలయ పునరుద్ధరణలో ప్రముఖ పాత్ర వహించారు. 6 భీమేశ్వర్ జ్యోతిర్లింగం, దక్షిణ భారతం, మహారాష్ట్ర. ఇది పుణే సమీపంలో భీమా నదీ తీరంలో ఉంది. ఈ ఆలయంలో భీమా అనే రాక్షసుడిని శివుడు సంహరించినట్లు చెబుతారు. 7 కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం, వారణాసి, ఉత్తరప్రదేశ్. వారణాసిలోని ఈ ఆలయం విశ్వనాథ స్వరూపమైన శివుడికి సమర్పించబడింది. ఇది మొఘల్ రాజు ఔరంగజేబు కాలంలో ధ్వంసం చేయబడింది, కానీ పునర్నిర్మాణం చేయబడింది. 8 త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, మహారాష్ట్ర. ఈ ఆలయం గోదావరి నది జన్మస్థలంగా ఉంది. త్రయంబకేశ్వర్లో శివుడు త్రిపురాంతకుడిగా పూజించబడతారు. 9 వేద్నాథ్ జ్యోతిర్లింగం, ఈ దేవఘర్, జార్ఖండ్. దీనిని బైజినాథ్ అని కూడా పిలుస్తారు. రామాయణంలో రాక్షసుడు రావణుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. 10 నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకా, గుజరాత్. ఇది గుజరాత్లో ద్వారకా సమీపంలో ఉంది. నాగుల పూజకు ఇక్కడ శివుడు ప్రసిద్ధి చెందాడు. 11 రామేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వరం, తమిళనాడు. రామేశ్వరంలో శివలింగం రాముడు స్వయంగా ప్రతిష్ఠించాడని చెబుతారు. రామాయణంలోని రాముడు రావణుని సంహరించిన తర్వాత ఇక్కడ పూజలు నిర్వహించాడు. 12 ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఎల్లోరా, మహారాష్ట్ర. ఇది ఘృష్మా అనే భక్తురాలి భక్తికి ప్రతిఫలంగా శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఈ జ్యోతిర్లింగాలు అఖండమైన శక్తి స్థావరాలు మరియు భక్తులకు మహదానందం ప్రసాదించే పవిత్ర ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి. అందరూ వీడియో చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహంతో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. మహాదేవుడు భక్తులు అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.